షిలోహు సన్నిధి వారు నిర్వహించు ఉదయకాల వాక్య ధ్యానములు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట సామెతల పుస్తకం 13వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాము. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ప్రియా దేవుని బిడ్డలారా, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి మనం ఉండాలి. అప్పుడు మనకది బహుమానం కలుగుతుంది. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే ఆయన నోట నుండి వచ్చే మాటకు కూడా మనము భయభక్తులు కలిగి ఉండాలి. మనం చదువుకునే వాక్య భాగంలో ఆజ్ఞ అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఇక్కడ కూర్చొనుము, అక్కడికి వెళ్ళుము, ఇది చేయుము, ఇది చేయకూడదు, ఇలా నిలబడాలి, ఆ పని చేయుము, ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటని ఆజ్ఞ, కమాండెడ్, ఆజ్ఞాపించటం, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయకూడదు, ఇవన్నీ కూడా ఆజ్ఞాపించటం. మన దేవుడు కూడా దేవుని బిడ్డలమైన మనకు ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగువచ్చి మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించి వెళ్ళిపోయారు. అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా మనం ఏ రీతిగా జీవించాలో చక్కగా ఆజ్ఞాపించబడి ఉన్నది. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల విషయంలో మనం భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞను సన్మానించి మనం నడిపించబడినప్పుడు, ఆ రీతిగా బ్రతికినప్పుడు దేవుడు నిశ్చయముగా మనకు ప్రతిఫలం ఇస్తారు. బైబిల్ గ్రంథములో నోవాహుతో ప్రభు చెప్పారు, నీవును నీ కుటుంబమును రక్షింపబడినట్లుగా ఒక ఓడను సిద్ధం చేసుకోమని ప్రభు ఆజ్ఞాపించారు. ఆ ఓడ యొక్క కొలతలు, ఆ ఓడలోకి ఏమేమి వెళ్ళాలి, అవన్నీ కూడా నోవాహునకు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా నోవాహు చేసెను అని లేఖనాలు మనం గమనిస్తూ ఉంటాం. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశాడు గనుక తాను తన కుటుంబము లోకస్తులతో పాటు నశించిపోకుండా వారు రక్షింపబడ్డారు. జలప్రళయములో అందరూ చనిపోయినా, అన్నీ చనిపోయినా, కానీ నోవాహును అతని కుటుంబము కాపాడబడ్డారు. కారణం ఏమిటంటే ఆజ్ఞను భయభక్తులతో నోవాహు అనుసరించాడు గనుక తన కుటుంబము రక్షణ పొందింది. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా లేఖనాలు మనకు ఆజ్ఞాపిస్తున్నాయి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలనేది. ఆ ఆజ్ఞలను భయభక్తులతో మనము అనుసరించినప్పుడు దేవుని యొక్క దీవెన మనకు కలుగుతుంది. మనకి ఏ దీవెన కావాలో, మనకు ఏ ఆశీర్వాదం కావాలో దేవుడు మనకిచ్చే బహుమానం మనకు అనుగ్రహిస్తాడు. ఆ బహుమానం మనం పొందాలి అంటే ఆయన ఆజ్ఞను మనము భయభక్తులతో అనుసరించి ప్రేమించి నడుచుకున్నప్పుడు ఆ దీవెన మనకు కలుగుతుంది. అందుకని వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ విషయమై ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అది వారికి లాభము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలనైనా గడిచిన దినాలు కాపాడి ఉన్నారు. ఈ చివరి మాసములో నా తండ్రి ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ దినమంతా ఈ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచండి. మా బ్రతుకు దినములన్నిట మేము మీరు ఆజ్ఞాపించిన దానిని భయభక్తులతో అనుసరించి మీ ద్వారా దేవుని పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి. మా పితరులు ఆ రీతిగా నడిపించబడ్డారు కనుకనే వారి బ్రతుకుల్లో ఆనందము, సంతోషము, దీవెన చూసి ఉన్నారు. బ్రతుకుటకును సహాయం అనుగ్రహించండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించండి.
ప్రతి దినము ఈ మాటలు విని ఆత్మీయంగా బలపరచబడుతున్న ప్రతి వారిని ఇంకా ఆశీర్వదించి మహిమను పొందమని, కృపాక్షేమాలు తోడుగా ఉంచమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.